ఈ సినిమాని సోషల్ మీడియాలో చాలా పొగుడుతున్నారు. సరే ఎలా ఉంటుందో చూద్దామని నేను కూడా వెళ్ళా. హాయ్ అందరికీ, వెల్కమ్ టు పర్స్పెక్టివ్ మ్యాటర్స్ విత్ లవ్ మూవీ రివ్యూ. వీడియోలోకి వెళ్లే ముందు చెప్తున్నాను, మీరు ఒకవేళ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. మీ నుంచి నాకు వచ్చే ఎంకరేజ్మెంట్ అదొక్కటే. అలాగే వీడియోని చివరి వరకు చూసి నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, సో దట్ ఈ వీడియో చాలా మందికి కనిపించే అవకాశం ఉంది. బేసిక్గా ఇది ఒక తమిళ మూవీ, దీన్ని తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేశారు. ఈ సినిమాని సోషల్ మీడియాలో 96 లా ఉందని, లేదంటే ప్రేమలులా ఉందని చెప్పి చాలా పొగుడుతున్నారు. సరే ఎలా ఉంటుందో చూద్దామని చెప్పి నేను కూడా వెళ్ళా. ఈ సినిమాకి వెళ్ళక ముందు నాకు ఈ సినిమా టైటిల్ విత్ లవ్ అనేది మైండ్ లో ఉంది, కానీ సినిమా చూస్తున్నంతసేపు ఎందుకో ఫస్ట్ లవ్ అనే టైటిల్ మైండ్ లోకి విపరీతంగా వచ్చింది. బేసిక్ గా ఇది ఒక తమిళ సినిమా అని చెప్పాను కదా, కాకపోతే సినిమా మొత్తం ఏంటంటే మనకి ఒక మలయాళం సినిమా వైబ్స్ వస్తాయి. హీరో హీరోయిన్ వాళ్ళ చిన్నప్పుడు స్కూల్ లైఫ్ లో లవ్ స్టోరీస్, అలాగే స్కూల్ లైఫ్ లో వాళ్ళు లవ్ చేసిన వాళ్ళని మళ్ళీ ఇప్పుడు కలిస్తే ఆ రియాక్షన్స్ ఎలా ఉంటాయి అనేది సినిమా. ఇంకా ఈ సినిమాలో పాజిటివ్స్ విషయానికి వస్తే, ఈ సినిమాకి బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ ఏంటంటే ఈ సినిమా డబ్బింగ్. సీరియస్లీ చెప్తున్నా, ఈ సినిమాకి తెలుగు డబ్బింగ్ అనేది చాలా బాగా చేశారు. ఎస్పెషల్లీ పాటల్లో వర్డ్స్ ఇరికించినట్లు గానీ, లేదంటే ఏముందిలే ఎలాగున్నా చూస్తారు కదా అని చెప్పి ఏది పడితే అది రాసి రిలీజ్ చేయలేదు. ప్రాపర్ గా డబ్బింగ్ చేశారు సినిమా మొత్తం. ఇంకోటి ఏంటంటే, ప్రేమలు సినిమాకి ఏ డబ్బింగ్ ఆర్టిస్టులను అయితే వాడారో వాళ్లే ఆల్మోస్ట్ ఈ సినిమాకి కూడా డబ్బింగ్ చెప్పినట్లు అనిపిస్తుంది. నిజంగా చెప్పారో లేదో నాకు కూడా ఐడియా లేదు, బట్ వాయిసెస్ మాత్రం చాలా సిమిలర్ గా ఉంటాయి. నెక్స్ట్ పాజిటివ్ పాయింట్ ఏంటంటే ఈ సినిమా కాస్టింగ్ అని ఎందుకంటున్నానంటే, స్కూల్ లైఫ్ అండ్ కరెంట్ లైఫ్ రెండు ఒకే ఆర్టిస్టులు యాక్ట్ చేశారు. సో రెండు విధాలుగా ఒకే పర్సన్ 15 years ఏజ్ అండ్ 25 years ఏజ్ లో వాళ్ళ బాడీ లాంగ్వేజెస్ లో వేరియేషన్స్ కూడా ప్రాపర్ గా క్యాప్చర్ చేశారు. అంటే రెండు ఏజ్ గ్రూప్స్ కి సెట్ అయిన ఫేసెస్ ని సెలెక్ట్ చేయడం అనేది చాలా అప్రిషియేట్ చేయాల్సిన విషయం. ఈ సినిమాకి నెక్స్ట్ పాజిటివ్ పాయింట్ ఏంటంటే ఈ సినిమా డైలాగ్ వర్షన్. అంటే కథ ముందుకు వెళ్ళినా వెళ్ళకపోయినా సీన్ లో డైలాగ్ వర్షన్ అనేది మనం థరోలీ ఎంటర్టైన్ చేస్తుంది, అలాగే ఎంగేజ్ కూడా చేస్తుంది. ఇంకా ఈ సినిమాలో నెగిటివ్స్ విషయానికి వస్తే, ఈ సినిమా చూసే వాళ్ళు చాలా మంది ప్రేమలు సినిమాకి చాలా దగ్గరగా ఉంది అని చెప్పి చెప్పడం నేను విన్నాను. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే, క్యారెక్టర్స్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ అనేవి చాలా సిమిలర్ గా ఉంటాయి ప్రేమలు సినిమాకి ఈ సినిమాకి. అంటే హీరో ఇన్నోసెన్స్ లెవెల్స్ కావచ్చు, లేదంటే హీరోయిన్ మెచ్యూరిటీ లెవెల్స్ కావచ్చు, అలాగే సీన్స్ అండ్ వాటి అంబియన్స్ కూడా చాలా సిమిలర్ గా ఉంటాయి. అంటే ట్రైన్ సీన్స్ కానివ్వండి, లేదంటే రెస్టారెంట్ సీన్స్, అలాగే పబ్ సీన్స్, ఇలా ప్రేమలు సినిమాలో మనం ఏ అంబియన్స్ అయితే చూసామో అవే అంబియన్స్ ఇక్కడ రిపీట్ అయినట్టు కనిపిస్తుంది. ఈ సినిమాకి నెక్స్ట్ నెగిటివ్ పాయింట్ ఏంటి అంటే, సెకండ్ హాఫ్ లో ఒక పాయింట్ తర్వాత మనం ఎందుకో సినిమాతో డిస్కనెక్ట్ అయిపోతాం. దానికి మెయిన్ రీజన్ ఏంటో చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా. క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్ అనేది ఒకటి ఉంటుంది కదా సినిమాలో. సో అలా ఒక క్యారెక్టర్ ని ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత దానికి ఒక ఆర్క్ క్రియేట్ చేసి దాన్ని ఇంకోలా మార్చడానికి ట్రై చేశారు. ఇది మెచ్చుకోవాల్సిన విషయమే. కాకపోతే అలా మారిన తర్వాత మళ్ళీ దాన్ని ఫ్లిప్ చేయడం, మళ్ళీ నార్మల్ కి ఫ్లిప్ చేయడం, ఇలా 2 many times ఒక క్యారెక్టర్ ని ఫ్లిప్ చేయడానికి ట్రై చేశారు. ఈ ప్రాసెస్ లో ఎందుకు ఇన్నిసార్లు ఫ్లిప్ చేయడం, చెప్పాలనుకుంది ఏదో స్ట్రైట్ గా చెప్తే సరిపోతుంది కదా అనే ఫీలింగ్ వచ్చింది. ఆ ఫీలింగ్ రావడానికి కూడా మెయిన్ రీజన్ ఏంటంటే, ఫర్ సపోజ్ ఇప్పుడు 2 క్యారెక్టర్లు ఉన్నాయి, అందులో ఒక క్యారెక్టర్ ని ఇంకో క్యారెక్టర్ అపార్థం చేసుకుంటుంది అనుకోండి. చూసే ఆడియన్స్ కి నిజం తెలిసిపోయి స్క్రీన్ మీద ఒక క్యారెక్టర్ ఇంకో క్యారెక్టర్ ని అపార్థం చేసుకుంటున్నది అనుకోండి, అప్పుడు ఆ అపార్థం చేసుకునే క్యారెక్టర్ ఏదైతే ఉందో దానికి నిజం తెలియాలి అనే క్యూరియాసిటీతో మనం సినిమాని చూస్తాం. లేదా అపార్థం చేసుకునే క్యారెక్టరే కరెక్ట్ అని ఎస్టాబ్లిష్ చేసి లాస్ట్ లో అసలు ఏం జరిగింది అనే బ్యాక్ స్టోరీ చూపించుంటే అదొక ట్విస్ట్ కింద ఎస్టాబ్లిష్ అవుతుంది. అలా కాకుండా అక్కడ స్క్రీన్ మీద అపార్థం చేసుకునే వాడికి నిజం తెలియక, ఇక్కడ సీట్ లో కూర్చొని సినిమా చూసేవాడికి నిజం తెలియక సేమ్ పేజ్ మెయింటైన్ చేశారు అనుకోండి, ఒక ఫేజ్ తర్వాత చిరాకు వస్తుంది. ఎగ్జాక్ట్లీ ఒక పాయింట్ తర్వాత నాకు సెకండ్ హాఫ్ లో ఈ సినిమాతో అదే జరిగింది. ఇంకా ఓవరాల్ గా చూసుకుంటే ఈ సినిమా యావరేజ్ కి బిలో యావరేజ్ కి మధ్యలో అనిపించింది నాకైతే. ఒక విషయం అయితే స్ట్రైట్ గా చెప్పాలనుకుంటున్నా, సోషల్ మీడియాలో పొగుడుతున్నదైతే సినిమా ఏం లేదు. మేబీ ఈ సినిమా ఓటీటీలోకి వచ్చిన తర్వాత చూసి ఇదేంటి సినిమా ఇంత బాగుంది, వాడేమో ఆ రోజు యావరేజ్ అని చెప్పాడని చెప్పి నన్ను తిట్టుకోవద్దు. ఎందుకంటే కొన్ని మూవీస్ ఓటీటీలో బాగుంటాయి, అలాగే కొన్ని మూవీస్ థియేట్రికల్ వాచ్ లో బాగుంటాయి. ఈ సినిమా అయితే ఓటీటీలో లాంగ్ రన్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా కనిపించాయి. మరో మూవీ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, బాయ్.